విల్ వాక్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా జరిగినవి మీ లైఫ్లో చెప్పినవి. జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందుకు అయిపోయిన గురించి కానీ చాలా పెద్ద పెద్ద సినిమాల్లోంచి నేను ఐ వాక్డ్ అవుట్. చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కాంప్రమైజ్ వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చిన్న సినిమాల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే చిన్న సినిమాల్లో పనిచేసేటప్పుడు రైటర్కి ఎక్కువ వాయిస్ ఉంటుంది. ఎందుకంటే మిగతా పార్టిసిపెంట్స్ ఇన్ ద ఫిలిం కూడా చిన్నవాళ్ళు అవుతారు కదా, అప్పుడు ఈక్వల్ వాళ్ళు అవుతారు. అప్పుడు వీ కెన్ బీ మోర్ వోకల్ అబౌట్ అవర్ ఎగ్జాక్ట్లీ అబౌట్ యువర్ ఒపీనియన్. ఒపీనియన్స్. పెద్ద సినిమాలకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ అదర్ ఈక్వేషన్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వెన్ వీ హ్యావ్ దోస్ మెనీ ఫ్యాక్టర్స్ మనం వీ నీడ్ టు కాంప్రమైజ్ ఆర్ జస్ట్ వాక్అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇది ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెప్పకూడదనా లేకపోతే మళ్ళీ ఎందుకు వాటి గురించి? సినిమాకైతే సినిమా వాళ్ళ ఓపెనింగ్ అంటే నిన్న రాత్రితో డైలాగ్ వర్షన్ రాసి డైలాగ్ వర్షన్ మీద ఒక ఉత్తరం కూడా రాశారు. ఈ సినిమా జరుగుతున్న కథ జరుగుతున్న విధానం నాకు ఎందుకో నచ్చలేదు, నాది తప్పవ్వాలని కోరుకుంటున్నాను, ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, నేను నా తప్పవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా నుంచి నేను నిష్క్రమిస్తున్నాను అని పుస్తకం పెట్టి, సినిమా రేపు ఓపెనింగ్ నేను వస్తాను కొబ్బరికాయ కొట్టి నేను కూడా అందరితో పాటు నుంచుంటాను అనుకున్నాను. కానీ నేను పంపించిన ఫైల్ ఉంది కానీ నేను లేను అక్కడ, నేను చేయనని చెప్పి వచ్చేసాను. మరి ఆ సినిమా పెద్ద ఆళ్ళ ఆ సినిమా అది. బట్ నేను ఆ టైంలో నాకు ఆత్మసంతృప్తి ఉంటుందిగా, ఎస్ ఐఎమ్ రైట్ అని. ఒక్కోసారి అసలు ఆడదులే సినిమా అనుకున్న సినిమా